వారి తలరాత అందంగా ఉంటుందని తోడ్పాటు ఇవ్వకపోయినప్పటికీ వ్యవస్థాపకులైనటువంటి శ్రీధర్ గారికి కూడా ఎంచుకున్నందుకు ఇంకా ఆనందంగా ఉంది. కారణం ఏంటంటే ఇదొక వినూత్నమైనటువంటి కార్యక్రమం. ముఖ్యంగా చాలా కాలంగా విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని పెంపొందించాలనేటువంటి ఆలోచన చేస్తున్నప్పటికీ కూడా వాటిని అమల్లోకి తీసుకురావడానికి గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏ రకమైన ప్రయత్నం జరగనటువంటి నేపథ్యంలో ఇవాళ బ్రౌస్ స్వచ్ఛంద సేవా సంస్థ వారు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకుని వారి చేతిరాత మెరుగుపడే విధంగా అభ్యాసం చేయడానికి వీలుగా నోట్బుక్స్ని రమారమి 12,000 నోట్బుక్స్ని ఈ నియోజకవర్గంలో అందించడానికి ముందుకు రావడం అనేది చాలా ముదావహమైనటువంటి విషయం. దీని ద్వారా పిల్లల్లో ఒక పక్కన వాళ్ళ హ్యాండ్ రైటింగ్ ఎబిలిటీస్ పెరగడం మాత్రమే కాకుండా మరో పక్కన ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి విద్యను అభ్యసించడానికి తమ జీవితాలని క్రమశిక్షణగా తీర్చిదిద్దుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందనేటువంటి మాటను నమ్ముతున్నాను. అటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన శ్రీధర్ గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా దానికి వారు ఎంచుకున్నటువంటి నియోజకవర్గం కూడా ఇవాళ రాష్ట్రంలో వినూత్నమైనటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలందరి మన్ననలను విశేషంగా పొందుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు రిప్రజెంట్ చేస్తున్నటువంటి నియోజకవర్గం కావడం అనేది మరింత ఆనందం కలిగించేటువంటి అంశంగా తెలియజేస్తూ దీన్ని స్కూళ్ళల్లో ఉన్నటువంటి విద్యార్థులు కానీ అదేవిధంగా టీచర్లు కానీ మేనేజ్మెంట్ కానీ దీన్ని ప్రత్యేకంగా శ్రద్ధగా తీసుకుని దీన్ని పిల్లల్ని బాగా రాయటానికి వీలుగా వారికి అభ్యాసం చేయించి తద్వారా పిల్లలందరిలోనూ కూడా హ్యాండ్ రైటింగ్ ఎబిలిటీస్ పెంచే విధంగా కృషి చేయాలనేటువంటి మాటని కోరుతా ఉన్నాం. దీన్ని ఒకరోజు కార్యక్రమంగా కాకుండా నిరంతరం కొనసాగే కార్యక్రమంగా చేయడం ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ అలవడుతుంది. అదేవిధంగా వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో బాగా పైకి రావడానికి కూడా అవకాశం ఉంటుందనేటువంటి మాటను తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను.